నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 5 ఏళ్లుగా ఉద్యోగులను వేధించి ఎన్నికల వేళ బుజ్జగింపులు. 1వ తేదీనే ఖాతాల్లో జీతాలు జమ. ఆశా కార్యకర్తలకు సంక్షేమ పథకాలను దూరం చేసిన జగన్. అలవి మరణ పల్లతో 5 ఏళ్లుగా నరకం చూపిన సర్కారు. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన పార్టీలు. అభ్యర్థుల తరపున ఓట్లు అభ్యర్థిస్తున్న సినీ నటులు. గంటా శ్రీనివాసరావు ప్రచారంలో పాల్గొన్న తెదేపా శ్రేణులపై కత్తులతో దాడి. విశాఖ జిల్లా గొల్లాల తాళ్లవలసలో వైకాపా నేతల ఘాతుకం. అల్లూరి జిల్లాలో 52 లీటర్ల లిక్విడ్ గంజాయి స్వాధీనం. సుమారు 5,50,00,000 ఉంటుందని అంచనా. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్ని అనేక రకాలుగా వేధించిన జగన్ ప్రభుత్వం పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి వారిపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో సీఎం జగన్ భయపడుతున్నట్లు కనిపిస్తోంది. వారిని బుజ్జగించడానికే ఇప్పటికే సరెండర్ లీవ్ల బకాయిలు చెల్లించిన ప్రభుత్వం తాజాగా 1వ తేదీన జీతాలు ఇవ్వడం లాంటి తాయిలాలతో ఉద్యోగులకు ఎరవేస్తోంది. ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. బుధవారం ఉదయం నుంచే సెల్ ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. కాసేపటికి తేరుకొని ఇది ఎన్నికల సమయం అన్న విషయం గుర్తుకు తెచ్చుకుని స్థిమితమయ్యారు. ప్రతి నెల ఏ 5-6 తేదీల్లోనో, కొన్ని నెలల్లో 12, 13వ తేదీల్లోనూ జీతాలు తీసుకోవడానికి అలవాటు పడిపోయిన ఉద్యోగులు 1వ తేదీనే జీతాలు వచ్చేసరికి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయారు. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ల బకాయిలను ఇటీవలే విడుదల చేయడంతో ఇప్పటికే కొంత షాక్లో ఉన్న ఉద్యోగులకు ఇప్పుడు 1వ తేదీనే జీతాలు వేసి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. బుధవారం కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు అయినప్పటికీ జీతాలు చెల్లించడంపై ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యమాలు, డిమాండ్లు చేసేవారు. కానీ జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు వంటి సీరియస్ అంశాలతో పాటు ప్రతి నెలా జీతాల కోసం కూడా పోరాడాల్సి వచ్చింది. అంతకుముందు 2-3 దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని విచిత్రమైన పరిస్థితుల్ని జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు చూశారు. గతంలో ప్రతి నెలా 1వ తేదీనే పక్కాగా జీతాలు తీసుకోవడానికి అలవాటు పడ్డ ప్రభుత్వ ఉద్యోగులు వారు కట్టాల్సిన వాయిదాలు, ఖర్చులను దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో జీతం ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితి పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సకాలంలో జీతం ఇవ్వాలని ఉద్యోగులు, పింఛన్దారులు రోడ్డెక్కి పోరాడాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించింది. ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తదితరులు అప్పటి గవర్నర్ను కలిసి ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు ఇచ్చేలా చట్టం చేయాలని కోరారంటేనే ప్రభుత్వం వారిని ఏ స్థాయిలో వేధించిందో అర్థమవుతోంది. ప్రతి నెలా ప్రభుత్వానికి అప్పు దొరికితేనే తమకు జీతాలిస్తుందన్న నమ్మకం ఉద్యోగుల్లో స్థిరపడిపోయింది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోవడం సామాజిక మాధ్యమాల్లో ప్రధాన చర్చనీయాంశాల్లో ఒకటిగా ఉండేది. ఐదేళ్లుగా సీఎం జగన్, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఉద్యోగుల్ని పూచికపుల్లలా తీసిపారేశారు. వారి సమస్యలు, డిమాండ్లు పట్టవన్నట్లు వ్యవహరించారు. వారి న్యాయబద్ధమైన డిమాండ్లను ఎగతాళి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. నిధుల్ని ప్రజలకు పంచాలా లేక ఉద్యోగులకివ్వాలా అంటూ మీరు అంత ప్రాధాన్యం కాదన్నట్లు మరో మంత్రి తేలిక చేసి మాట్లాడారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు నిత్యం ఇలాంటి అవమానాలెన్నో ఎదురయ్యాయి. బకాయిల గురించి ఎంతగా పోరాడుతున్నా కనీసం పట్టించుకోని ప్రభుత్వం 4-5 రోజుల క్రితం హఠాత్తుగా కొన్ని విభాగాల ఉద్యోగులకు సరెండర్ లీవ్ల బకాయిల్ని చెల్లించింది. ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి 1,00,000 వరకు జమ చేసింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా 1వ తేదీనే జీతం వేసేసింది. బుధవారం ఉదయం 8:30 నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడటం మొదలైనట్లు తెలిసింది. సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు తమకు మధ్యాహ్నం వరకు జీతం పడలేదని ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళితే వారికి హుటాహుటిన వేసినట్లు తెలిసింది. ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం ఇంకా పీఆర్సీ, డీఏ, టీఏ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, సిపిఎస్ ఉద్యోగులకు ప్రాన్ ఖాతాలకు జమ చేయాల్సిన బకాయిలు కలిపి 17,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. అది తమ వల్ల కాదని చేతులెత్తేసిన ప్రభుత్వం ఈ నెలలోనైనా జీతాలు 1వ తేదీన ఇచ్చి ఉద్యోగుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూకుడు పెంచాయి. అధికార విపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, సినీ నటులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. జగన్ను ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని కూటమి అభ్యర్థులు ప్రజలకు పిలుపునిస్తున్నారు. అదే సమయంలో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము, మాజీ మంత్రి జవహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్లో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు రోడ్ షో చేశారు. యార్లగడ్డ సమక్షంలో గ్రామ సర్పంచ్ సహా మరికొందరు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. పెడన రూరల్ మండలంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోడూరులో మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి కుమారుడు అనుదీప్ ఎన్నికల ప్రచారం చేశారు. కృష్ణా జిల్లా సిరివెళ్లపాలెంలో తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర రోడ్ షో చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రెడ్డిగూడెంలో తెదేపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్, యనమల రామకృష్ణుడు రోడ్ షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. విసన్నపేట మండలం పుట్రేలలో తెదేపా ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం కేసినేని చిన్ని తిరువూరు శ్రీవాహిని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. విజయవాడలో గద్దె అనురాధ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. బాపట్ల జిల్లా వేమూరు మండలంలో తెదేపా అభ్యర్థి నక్కా ఆనందబాబు ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పంగులూరు మండలం కోటపాడులో తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ సతీమణి శిరీష ఎన్నికల ప్రచారం చేశారు. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని గ్రామాల్లో తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మంగళగిరిలో నారా లోకేష్ కు మద్దతుగా రాజధాని రైతులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలి ఆటోనగర్లో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కార్మిక సంఘాలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రడస్థలం మండలంలోని గ్రామాల్లో భాజపా అభ్యర్థి ఎన్ ఈశ్వర్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయనగరం తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ అభ్యర్థి పూసపాటి అతిథి సమావేశం నిర్వహించి చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాజాం నియోజకవర్గం ఆముదాల వలస మండలంలో కూటమి అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఎన్నికల ప్రచారం చేశారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్, సినీ నటుడు హైపర్ ఆది రోడ్ షో నిర్వహించి ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయాలని కోరారు. ముమ్మిడివరం నియోజకవర్గం మురుమళ్లలో వైకాపా అభ్యర్థి పొన్నాడ సతీష్ ఎన్నికల ప్రచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని గ్రామాల్లో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్, సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్తో కలిసి విస్తృత ప్రచారం చేశారు. అనంతపురంలో తెలుగుదేశం అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కరపత్రాలను పంపిణీ చేశారు. కూడేరు మండలంలోని గ్రామాల్లో కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు. రాయదుర్గం మండలంలో తెదేపా అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సత్యసాయి జిల్లా కదిరిలో తెదేపా అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సతీమణి యశోద ఇంటింటా ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో తెదేపా ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కర్నూలులో తెదేపా అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆదోని మండలం గణైకల్లో వైకాపాకు చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సమక్షంలో వారంతా పసుపు కండువా కప్పుకున్నారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లెలో తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సింహాద్రిపురం మండలం హిమకుంట్లలో తెదేపా అభ్యర్థి బీటెక్ రవి ఇంటింటికి వెళ్లి ఉమ్మడి నూతన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖాజీపేటలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం జేఎంపులో వైకాపాకు చెందిన పలువురు నాయకులు తెదేపా అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం రాగానే గతంలో ఆగిపోయిన చివరి 2 విడతల రైతు రుణమాఫీ మొత్తాల్ని వారి ఖాతాలో జమ చేస్తామని చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చిలకలూరిపేటలో సినీ నటుడు శివాజీ, విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్యతో కలిసి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్లలో వైకాపా పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని సినీ నటుడు శివాజీ మండిపడ్డారు. 50 ఏళ్లు దాటితే 4000 పెన్షన్, బీసీ మైనారిటీలకి 2 ఏళ్లు దాటితే 1500 ప్రతి నెల, 15,000 ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి బస్సు ఫ్రీ, ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఉన్న పిల్లలందరికీ 3,000 నిరుద్యోగ వృత్తి, మిగిలిపోయిన 2 రైతు రుణమాఫీ ఇన్స్టాల్మెంట్ రాగానే వేస్తారు. కాక సంవత్సరానికి 20,000. ఇవన్నీ కావాలా వద్దా? ఇవన్నీ మన మేనిఫెస్టో చూసినాక వైకాపా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా లేదా? ఈ పథకాలన్నీ బాండ్ పేపర్ ప్రతి ఇంటికి వచ్చిందో ఆ బాండ్ పేపర్ మీరు పోలింగ్ రోజు పోయేటువంటి ఓటర్లందరినీ ఆ బాండ్ పేపర్ చూసి ఓటేయమనండి. పింఛన్లు వస్తాయి, పింఛన్లు ఖచ్చితంగా వస్తాయి. ఎవ్వరు కూడా ఆపడానికి కుదరదు. చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తా అన్నాడు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే ఇచ్చే దాంట్లోనే మీకు ఎలా ప్రతిఫలం రావాలని ఆలోచించి ఇంకా మంచి చేయాలని చూస్తాడు. ఒక 70 సంవత్సరాలు దాటిన ఒక మనిషి 44 డిగ్రీల్లో ఆయన మీటింగులు చెప్తా ఉన్నాడంటే ఏం ఆయన చూడని పదవా? ఆయన చూడని పవరా? ఆయనకు తెలియని నాయకుల, ఆయనకు తెలియని రాజకీయమా? లేదు. మనిషిగా మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు 10 మందికి సాయం చేసిపోతే చరిత్ర గుర్తుపెట్టుకుంటది. ఒక మనిషి వినాశనం చేసిపోయాడు అంటే అది కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటది. మంచి చేయడం చేత కాదు కాబట్టి ఏదో ఒకటి చేద్దామని వినాశనానికి పూనుకున్నాడు మన ఆపద్ధరం ముఖ్యమంత్రి గారు. నిజంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి 5 బుల్లెట్ ట్రైన్లు. అందరికీ చెప్పండి, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా ఆగదు, ఇంకా మెరుగవుతాయి. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా గొప్పగా అవుతాయి. ముఖ్యంగా మీ బిడ్డల్ని దాదాపు టీడీపీ గవర్నమెంట్ వస్తే దత్తత తీసుకున్నట్టు ఉన్నత చదువులు కూడా పంపించడానికి వీలవుతుంది. అది ముఖ్యంగా పేదవాళ్ళకి చెప్పండి. చంద్రబాబు గుంటూరు పర్యటనలో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు తెగబడ్డాయి. చంద్రబాబు రోడ్ షో కోసం చంద్రమౌళి నగర్ పోస్టాఫీసు వద్దకు తెలుగుదేశం కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడికి సమీపంలోనే మంత్రి విడుదల రజని కార్యాలయం ఉంది. అయితే తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టేలా వైకాపా శ్రేణులు జెండాలు ఊపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. పోలీసులు అక్కడే ఉన్న ప్రేక్షక పాత్ర వహించారు. తెలుగుదేశం శ్రేణులు కూడా జెండాలు ఊపుతూ వైకాపా కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు తెలుగుదేశం నాయకులను అడ్డుకున్నారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకకు మహిళల నుంచి నిరసన సెగ ఎదురైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కె నాగలాపురంలో బుట్టా రేణుక రోడ్ షో నిర్వహించారు. తమ కాలనీలో రహదారి నిర్మించలేదని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పట్టించుకోలేదని బీసీ కాలనీకి చెందిన మహిళలు రేణుకను నిలదీశారు. అనేక అవస్థలు పడుతున్నా పట్టించుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించిన వారికి ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వాలంటీర్లపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. టెక్కలిలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆయన వాలంటీర్లంతా తక్షణమే పదవికి రాజీనామా చేసి పార్టీ కండువాలతో ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేయాలని హుకుం జారీ చేశారు. ఈ నెల 3వ తేదీలోపు రాజీనామా చేయని వాలంటీర్లు జూన్ 5 తర్వాత వాలంటీర్లుగా కొనసాగారని హెచ్చరించారు. కండువా వేసుకోలేదని, రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే
ఆ వాలంటీర్ 5వ తారీఖు నుంచి ఉండడు. అప్పుడు మీరు చెప్పినా మేము వినము. ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. ఈ రోజుకే ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి, లేదా రేపు 3వ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదా వాలంటీర్. ఈ 10 రోజులు ఎవరైతే పనిచేస్తాడో అతనే మన వాలంటీర్. మీరు ప్రతి గడపకు కూడా వెళ్లి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను. పోలింగ్ నాడు కూడా మళ్లీ మనం సమావేశం ఇంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. పింఛన్ పంపిణీలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల నిబంధనలు ఉన్నా మాజీ వాలంటీర్ పింఛన్ పంపిణీలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పెద్దపాపూరు మండలం వరదాయిపల్లిలో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ హేమతో కలిసి మాజీ వాలంటీర్ షేక్ షావలి పింఛన్ పంపిణీ చేశారు. పింఛన్ డబ్బుల పంపిణీతో పాటు వైకాపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వీడియో తీసిన తెలుగుదేశం కార్యకర్తలు వైకాపా నాయకుడు కొండన్న బెదిరించినట్లు తెలిసింది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఆ పార్టీ పోటీ చేస్తున్న మచిలీపట్నం, కాకినాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో గాజు గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ చిహ్నాన్ని ఇతరులకు కేటాయించబోమని తేల్చెప్పింది. జనసేన పోటీ చేసే 21 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని 13 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే స్వతంత్రులకు గ్లాసు గుర్తు కేటాయించబోమని స్పష్టం చేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసే అంశంపై హైకోర్టుకు ఎన్నికల సంఘం నివేదిక సమర్పించింది. జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాల పరిధిలో అసెంబ్లీ సీట్లలో గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు కేటాయించబోమని, అలాగే ఆ పార్టీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఎంపీ స్థానాల్లోనూ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయింపు ఉండదని స్పష్టం చేసింది. ఇతర అసెంబ్లీ స్థానాల్లో మాత్రం గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ గా ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో 63 చోట్ల ఇప్పటికే గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన క్రమంలో కోర్టు ఉత్తర్వుల మేరకు మార్పు చేర్పులు చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. మార్పు చేర్పులు చేసి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రత్యామ్నాయ ఎన్నికల చిహ్నాలను కేటాయించాలని ఆదేశాలిచ్చింది. ఎన్నికల గుర్తుల నియమావళి 1968లోని 10B నిబంధన ప్రకారం జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసుని 175 నియోజకవర్గాల్లోనూ కామన్ సింబల్ గా కేటాయించామని ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో జరగనున్న లోక్సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి ముందుగా గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గా ఇచ్చినప్పటికీ ఆ జాబితా నుంచి తొలగించాలని, ఇతరులకు కేటాయించవద్దని జనసేన పార్టీ నుంచి అందిన వేర్వేరు అభ్యర్థనల మేరకు ఆ గుర్తును 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కామన్ సింబల్ గా గుర్తించామని ఈసీ తెలిపింది. జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు కేటాయిస్తే ఓటర్లలో గందరగోళం తలెత్తుతుందన్న ఆందోళనను జనసేన పార్టీ వ్యక్తం చేసిందని ఈసీ వెల్లడించింది. గ్లాస్ గుర్తు కేటాయింపులకు సంబంధించి హైకోర్టులోనూ జనసేన పార్టీ రిట్ పిటిషన్ దాఖలు చేసిందని ఈసీ పేర్కొంది. ఈ గందరగోళాన్ని సరిచేసేలా 24 గంటల వ్యవధిలోనే చర్యలు తీసుకున్నట్లు హైకోర్టుకు ఎన్నికల సంఘం వివరించింది. ఎన్నికల చిహ్నాల నియమావళిలోని 18B, 18C నిబంధనల మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం జనసేన పోటీ చేస్తున్న శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేసేలా నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఇతరులెవరికీ కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని తెలుగుదేశం పార్టీ అత్యవసరంగా హైకోర్టులో వ్యాజ్యం వేసింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకే రిజర్వ్ చేయాలని పిటిషన్లో పేర్కొంది. స్వతంత్ర అభ్యర్థులెవరికీ గాజు గ్లాసు గుర్తును కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని కోరింది. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి వల్లరామయ్య ఈ వ్యాజ్యాన్ని సమర్పించారు. ఈసీ తాజా ఉత్తర్వులు ఓటర్లను మరింత అయోమయానికి గురిచేసేలా ఉన్నాయన్నారు. అభ్యర్థుల పేర్లను చదవలేని నిరక్షరాస్యులైన ఓటర్లు పార్టీ గుర్తును బట్టి ఓటేస్తారని, గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులో చేర్చడం వల్ల కూటమి అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలుగుదేశం పిటిషన్లో పేర్కొంది. తెదేపా వ్యాజ్యంపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొంటారు. రాజమహేంద్రవరం లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి పురంధేశ్వరికి మద్దతుగా 7న వేమగిరిలో బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం అనకాపల్లిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న పీలేరు సభలో పాల్గొని రాత్రికి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజీ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్, కార్యక్రమ నిర్వహణ వివరాలను భాజపా ఓ ప్రకటనలో వెల్లడించింది.
అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలో సుమారు 5 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బలపం పంచాయతీ ఎర్రగుప్ప వద్ద ద్రవరూప గంజాయి నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలో సుమారు 5 కోట్ల 50 లక్షల విలువైన 52 కిలోల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడు ప్రకాష్ రావును అరెస్టు చేసినట్లు ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఒడిశాలోని రైతుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి ద్రవరూపంలోకి మార్చి తరలించే ప్రయత్నంలో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక వ్యక్తి మీద నిఘా పెట్టడం వల్ల ఈ ఊలంగి ప్రకాష్ అని మన అలగం గ్రామం జీమాడుగుల మండలం చెందిన ఒక వ్యక్తిని ఒక 53.84 కిలోలు ద్రవరూప గంజాయి పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి తయారీకి సంబంధించిన మెషినరీ మొత్తం అన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ ఒడిశాలోని ఇక్కడి నుంచి ఉన్న రైతుల దగ్గర, ఈ కర్ణాటక, కేరళ, రాజమండ్రికి సంబంధించిన వ్యక్తుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని గంజాయిని ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసేటట్లు ఈ ద్రవరూప గంజాయిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది.